కేరళలోని త్రిశూర్ దగ్గర ఉన్న త్రిప్రయ శ్రీరామ దేవాలయం. ఇది సాధారణ రాముడి ఆలయం కాదు. ఇక్కడ దర్శనమిచ్చే స్వామివారికి ఒక గొప్ప రహస్యం ఉంది. పురాణాల ప్రకారం పరశురాముడు సముద్రాన్ని వెనక్కి నెట్టి కేరళ భూమిని సృష్టించిన తర్వాత ఒక రోజు సముద్రంలో నుంచి ఒక దివ్యమైన మహావిష్ణువు విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని ఆయన భక్తితో ప్రతిష్ఠించాడు. అదే నేటి త్రిప్రయ శ్రీరాముడు అని చెబుతారు. అందుకే అక్కడ రాముడు మనం సాధారణంగా చూసేలా రెండు చేతులతో కాదు, శంఖం చక్రం ధరించిన చతుర్భుజ మహావిష్ణువు స్వరూపంలో దర్శనమిస్తాడు. రాముడిలో విష్ణువు సంపూర్ణ రూపం కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన ఆచారం ఉంది. ఆలయం పక్కన ఉన్న చెరువులో చేపలకు అన్నం పెడతారు. దీన్ని మీను ఉట్టు అంటారు. కానీ ఇవి సాధారణ చేపలు కావని, రాముడికి సహాయం చేసిన వానరసేన ఆత్మలే చేపల రూపంలో ఉన్నాయని ఇక్కడ స్థానికులు విశ్వాసం. సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి భక్తితో మీన్ ఉట్టు చేస్తే పిల్లలు పుడతారని నమ్ముతారు. చాలా మంది తమ కోరిక నెరవేరిందని చెబుతుంటారు. అలాగే ఈ ఆలయంలో చేసే మట్టి కుండ పాల్ పాయసం కూడా చాలా ప్రసిద్ధి. ఈ ప్రసాదాన్ని భక్తితో తింటే చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గుతాయని స్థానికులు విశ్వసిస్తారు. మరొక విచిత్రం ఏంటంటే భారతదేశంలోని చాలా రామాలయాలు తూర్పు దిశగా ఉంటాయి. కానీ త్రిప్రయార్ రాముడు మాత్రం పడమర వైపు చూస్తూ దర్శనమిస్తాడు. దీనికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కారణం కూడా ఉంటుందని చెబుతారు. ఇంకా అత్యంత రహస్యమైన విషయం ఏంటంటే ప్రతి ఏకాదశి అర్ధరాత్రి సమయంలో స్వామివారి దివ్య చక్రముద్ర ప్రత్యక్షమవుతుందని నమ్ముతారు. అయితే ఆ సమయంలో ఆలయంలోకి సాధారణ భక్తులకి ప్రవేశం ఉండదు. ఆలయ సంప్రదాయాల ప్రకారం కొంతమంది పూజారులు మాత్రమే ఆ సేవలో పాల్గొంటారు. ఇలాంటి పురాణ రహస్యాలు, తెలియని ఆలయాల కథలు తెలుసుకోవాలంటే ఫాలో చేయండి.